నమస్తే. ఈవేళ మనం చూడబోయేది ఏంటంటే ముడవాటుకాల్ రూట్ అంటారు. ఇది పిక్చర్ పెడతాము, చూడండి మీరు. ఇది తెలుగులో దీని నేమ్ ఎంత గూగుల్ చేసినా రావట్లేదు. దీనికి ముడవాటుకాల్ అని అంటారు దీని పేరు. ఇంకా ఇంగ్లీష్లో అయితే దీని పేరు ఓక్ ఫర్న్ అంటారు, లేకపోతే వెజిటబుల్ గోట్ లెగ్ ట్యూబర్ అంటారు. వెజ్ గోట్ లెగ్ ట్యూబర్ అంటారు. అండ్ గోట్ ఇది ఎందుకనంటే ఇది ఎలా ఉంటుందంటే, గోట్ ఉంది కదా, గోట్ ఒక కాళ్ళు లాగా ఉంటుందన్నమాట. ఈ రూట్ అనేది ఇది రూట్ అనమాట. సో ఇది దాని కాళ్ళలో ఉన్న రోమం లాగా ఇది కంప్లీట్గానే మనకి అలాగే ఉంటుంది చూడ్డానికి. అది తెలియని వాళ్ళైతే ఇదేదో వెజిటబుల్ లెగ్ ఉంది అని అనుకుంటారు, రూట్ అని అనుకోరు అనమాట. ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆ నాన్ వెజిటేరియన్ సూప్స్ తెలుస్తాయి కదా, ఆ టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట. ఈ టేస్ట్ కూడా, ఈ సూప్ టేస్ట్ కూడా. ఇది ఎందుకు దీని గురించి తెలుసుకోవాలి అంటే, ఇంత తెలుగులో దీని నేమ్ తెలియట్లేదండి. సో మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి. నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేశాను, దొరకలేదు. ఇది తమిళ్లో అయితే ముడవాటుకాల్ అంటారు. ఇది నేను పిక్చర్ పెడతాను, అది చూసుకొని మీరు చూడొచ్చు రూట్ ఎలా ఉంటుంది అన్నది. మీరు గూగుల్ చేసి కూడా చూడొచ్చు తమిళ్లో పేరుని పెట్టి. సో ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీనిలో మనకి ఏమేమి వైటమిన్స్ ఉన్నాయంటే, వైటమిన్ సి పుష్కలంగా ఉంది. బి కాంప్లెక్స్ ఈరోజు చాలామందికి బి కాంప్లెక్స్ ప్రాబ్లం ఉంటుంది, దొరకదు అది నాన్ వెజ్ తినని వాళ్ళకి. సో అది బి కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉంది ఇందులో. పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, సిలికా ఉంది, ఐరన్ ఉంది, ఫైబర్ ఉంది. ఇంకా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. దీనిలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయినా కంప్లీట్గా నార్మల్ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా ఇది ఏంటంటే వాత పిత్త కపాని మూడిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. 3 దోషాలని కూడా బ్యాలెన్స్ చేసే గుణం ఉంది దీనికి. ఇంకా ఇది దేనికి పనికొస్తాయి అని అంటే, మనకి వాత జబ్బు, వాతం ఉంది ఎక్కువగా అనే వాళ్ళకి, చిన్నపిల్లల్లోనే వాతం ఉంటాయి వాళ్ళకి. అండ్ బోన్ రిలేటెడ్ ప్రాబ్లం అండి, ఏదైనా కానివ్వండి బోన్ రిలేటెడ్. ఇంకా దానిలో మోకాలు నొప్పి, ఇంకా ఎముకలన్నీ నొప్పి అంటారు. కొంతమంది హిప్ కూడా మనకు అరిగిపోయింది, రీప్లేస్మెంట్ చేయాలి. ఇంకా నీస్ రీప్లేస్మెంట్ చేయాలి. యాంకిల్స్, జాయింట్స్ అన్నీ పెయిన్ అనే వాళ్ళకి కానీ, హీల్ పెయిన్ ఉండే వాళ్ళకి కానీ, కాఫ్ మజిల్ ఉండే వాళ్ళకి కానీ, ఫుట్ మన పాదం కూడా నొప్పేస్తూ ఉంటుంది చాలామందికి, పాదం నొప్పేసే వాళ్ళకి కానీ, ఇంకా మజిల్స్ అన్నీ కూడా చాలా పెయిన్ వేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళకి కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే సర్వైకల్ స్పాండిలైటిసే కాదు, ఆ స్పైనల్ కాలంలో ఎక్కడ ఏ బోన్ ప్రాబ్లం ఉన్నా అన్నిటికీ, ఇంకా కాళ్ళు చేతులు అన్నిటికీ కూడా, ఇంకా మజిల్స్లో ఎటువంటి పెయిన్ ఉన్నా అది అన్నిటికీ కూడా పనిచేస్తుంది ఇది. అండ్ ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా పనిచేస్తుంది. ఆస్టియోపోరోసిస్ అన్నిటికీ కూడా బోన్ రిలేటెడ్ అండి సమస్తం. రుమటాయిడ్ ఆర్థరైటిస్కే పనిచేస్తుంది అనమాట. రెగ్యులర్ తీసుకుంటుండేటప్పుడు దీని రిజల్ట్స్ మనం చాలా బాగా చూడొచ్చు. అంటే ఇది మనం బాడీలో లేని వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఎందువల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అన్నింటినీ క్లియర్ చేసి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందండి. అందువల్ల మనకి ఇది అంత బెనిఫిట్స్ ఉంటుంది. అల్సర్కి అండ్ స్మాల్ ఇంటెస్టైన్లో పుండు ఏదైనా ఉన్నా కానీ అసిడిటీకి కూడా పనిచేస్తుంది ఇది. ఇంకా మనం ఈ పైన అదే మేక కాళ్ళలాగా ఉంటుంది కదా, ఇది దానిపైన ఉన్న హెయిర్ తోటే మనం, హెయిర్ అంటే రూట్ అనమాట, ఇక్కడ ఆ రూట్ తోటి అలా చెక్కేసేసి దాన్ని వాటర్లో వేసి మరగపెట్టేసి దానిలో స్నానం చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయట ఇవి చాలా. ఇంకా అల్జీమర్స్కి కూడా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఇన్ఫ్లమేషన్స్ ఏది ఉన్నా బాడీలో పోతాయి. అండ్ డయాబెటీస్ వాళ్ళకి పనిచేస్తాయి, కొలెస్ట్రాల్కి కూడా పనిచేస్తుంది ఇది, మెన్స్ట్రువల్ డిజార్డర్స్కి, యూట్రస్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా అన్నిటికీ కూడా. ఇంకా మగవాళ్ళకి పీనిస్ చిన్నదిగా ఉంది చిన్నప్పుడు పిల్లలకి అంటే వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి ఇవ్వచ్చు ఈ సూప్, ఇస్తే అది కూడా నార్మల్ అవుతాయి. ఇంకా పెద్దవాళ్ళకి కూడా, మొగతనం లేని వాళ్ళకి కూడా మొగతనాన్ని సరిచేసే క్యారెక్టర్ దీనిలో ఉంది. అండ్ బాడీ చాలా టయర్డ్ ఫీల్ అయ్యే వాళ్ళకి తీసుకునేటప్పుడు బాడీ మంచి ఉత్సాహం అవుతుంది అనమాట.
ఇంకా అందరికీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం హెయిర్ ఫాల్, అందరికీ జుట్టు ఊడిపోతుంది అన్నది పెద్ద సమస్య కదా. దానికి మనం ఏదేదో బయోటిన్ పౌడర్ అది ఏదేదో తాగుతూ ఉంటాం కదా. ఇది తీసుకుంటే మీకు అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇంకా చిన్నప్పుడే వచ్చి హెయిర్ వచ్చి వైట్ అయిపోవడం, మళ్ళీ ఇంకా సమస్తం అండి, ఏ జబ్బు అని మనం ఏం పేరు పెట్టక్కర్లేదండి. ఇంకా ప్రతిదీ కూడా అసలు కంప్లీట్గా మనం పల్స్ బ్యాలెన్సింగ్లో 4448 డిజీజ్కి కూడా క్యూర్ ఉంది, నార్మల్ అవుతారు అని చెప్పినట్టుగా ఇప్పుడు మీకు 4448 డిసీజ్ని కూడా అడ్రస్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ వర్క్స్ ఫ్రమ్ ద రూట్ కాజ్, బ్లడ్ని కంప్లీట్ ప్యూర్ చేస్తుంది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఈ రూట్ తీసుకొని పైన ఉన్న తోలంతా బాగా చెక్కేసేసి లోపల మీకు అల్లం ముక్కలా ఉంటుంది. అల్లం ముక్కలా ఉన్నదాన్ని చిన్నగానే కట్ చేసుకొని, మీరు చిన్నదిగా కట్ చేసుకొని ఒక టమాటా ఆనియన్ వేసి, మీకు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ మిరియాలు జీలకర్ర అన్నీ వేసి సూప్ లాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా నెయ్యో నూనె వేసి, దానిలో మీరు ఆవాలంతా వేయకూడదు, దీనిలో యానియాకు, లవంగం, ఎలాచి ఇలా మసాలా ఐటమ్స్ కొన్ని వేసుకొని ఈ మిక్సీలో పట్టిన దాన్ని తీసి దానిలో పోసి ఒక 30 మినిట్స్ మినిమం అయితే మరగాలండి సిమ్లో. ఎందుకంటే అప్పుడే ఆ రూట్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ వచ్చి మీకు వాటర్లోకి రావడానికి టైం పడుతుంది ఇది. కాబట్టి 30 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి బాగా మరిగించాలి. మీరు మరిగించిన తర్వాత దాన్ని వడబోసుకున్నైనా తాగొచ్చు, అట్లయినా తాగొచ్చు, అది మన ఇష్టం. తాగదానికి బట్టి, తాగే ఇంట్రెస్ట్ని బట్టి మనం అట్లా కూడా తాగొచ్చు, వడబోసైనా తాగొచ్చు. ఇది మార్నింగ్ తాగామనుకోండి, ఇది సూపే చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఇంకా చట్నీ ఒకటి చేసుకోవచ్చు ఇందులో, కానీ చట్నీ కన్నా కూడా సూప్ చాలా బెస్ట్ వేలో పనిచేస్తుంది. ఎన్ని రోజులు తీసుకోవాలి? ఒక 48 డేస్. ఫస్ట్ ఒక 10 డేస్కే మీకు బాగా చేంజెస్ తెలుస్తాయండి. ఎవ్రీడే మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో మీరు ఇది తీసుకుంటూ ఉన్నారనుకోండి, ఒక 10 డేస్కే చేంజెస్ తెలిసిపోతాయి. తర్వాత 48 డేస్ తీసుకోండి, తర్వాత అయినా వదిలేయొద్దు, మీరు కంటిన్యూగా తీసుకోవచ్చు. దీన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. అందరికీ ఇవ్వచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇవ్వచ్చు. ఎక్కడ పెరుగుతాయి అంటే కొండ ప్రాంతాల్లోనే ఉంటుందన్నమాట. కొండ ప్రాంతాల్లో ఈ కొండల మధ్యలో చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ మధ్యలో ఉంటాయి. అండ్ ఆల్సో పెద్ద మాన్లు ఉంటాయి, మానికి ఆనుకొని పెరుగుతాయి, మానికి టచ్ అయ్యి పెరుగుతాయి అన్నమాట. ఇలా దీన్ని పండించడం కన్నా కూడా ఇది న్యాచురల్గా పెరుగుతాయి అన్నమాట. ఇది కొండ ప్రాంతాల్లో జనరల్గా కొల్లిమలై హిల్స్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది అటువైపు మనం సేలం అటువైపు దొరుకుతాయి అన్నమాట. ఆ కొండల ప్రాంతంలోనే అమ్ముతూ ఉంటారనమాట. ఇలా ఇది చాలా మంచి బెనిఫిట్ ఉంది. కాబట్టి మన దగ్గరికి వస్తున్న ఒక పేషెంట్ వచ్చి కొల్లిమలై నుంచి వస్తారు, వాళ్ళు మేము తెచ్చిస్తాము, అక్కడి నుంచి పేషెంట్స్ కావాలంటే మేము పంపిస్తామని చెప్పారు. న్యాచురల్గా పెరిగేది, ఆర్గానిక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చిస్తానన్నారు. ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక కింద దీనిలో ఒక ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాము, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి, వాళ్ళు మీకు పంపిస్తారు. ఓకేనా? ఇది డెఫినెట్గా అందరూ వాడండి, ఎవరికి వద్దు అని అనుకోవద్దు. ఇది మనకేంటి యూజ్ అని అనుకోవద్దు. నాకు ఏ ప్రాబ్లం లేదన్నా కూడా మీరు వాడొచ్చండి. బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది కాబట్టి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చెప్పలేమన్నమాట. అదే చెప్పానుగా, 4448 డిజీజ్కి కూడా బ్లడ్ని ప్యూరిఫై చేసి కంప్లీట్గా మనల్ని బ్యాలెన్స్ చేసే ఒక గుణం దీనిలో ఉంది. కాబట్టి సూపే కాబట్టి ఒక మనిషికి 25 గ్రామ్స్ చాలు. ఇంట్లో ఒక 4-5కి తీసుకోవాలంటే దాన్ని బట్టి, అంటే మనం తోలు తీసేసినాక అల్లం ముక్కలా ఉంటుంది కదా, అది కొలత అన్నమాట మనకి. సో అలా చేసుకోండి. ఇది మీకు ఈ పేరు ముడవాటకాలని వేశారంటే మీకు సూప్ ఎలా తయారు చేయాలో కూడా ఉంటుంది, కానీ తెలుగులో లేదండి. ఇది ఎవరికి ఈ రూట్ గురించి తెలియలేదు కాబట్టి ఇది కాయకల్ప మూలిక అన్నమాట. అందరూ తీసుకోవచ్చు. కాబట్టి డిసీజ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేకుండా వాడండి. అందరికీ మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తే మంచిదే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.